థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు రక్తము ద్వారా నీ సన్నిధికి వచ్చి ప్రభు నీ యేసు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభు. దేవా, అల్ఫా ఓమేగయు ప్రభువా, పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, వాక్యమైన దేవుడు పరిశుద్ధుడు. నేను నిత్యము ఆరాధించిన ఆరాధ్య దైవమా యేసు ప్రభువా పరిశుద్ధుడు. నా ప్రభువా, నా రక్షణకర్త, ఈరోజంతా కూడా ప్రభు నీ దయగలస్తము, నీ కృపగలస్తము, నీ శ్రేష్టతను మాకు దయచేశారు నా స్వామి. ప్రభువా, ఈ లోకములో ఉండి తిరుగుతున్న మాకు యేసయ్యా మీరు విలువైన రక్షణ భాగ్యమును దయచేశారు తండ్రి. ఎందుకంటే నీ రక్తం ఎలా చెల్లించి ఈ లోకంలో తిరుగుతున్న నన్ను మీరు రక్షించుకున్నారు ప్రభువా. నా ప్రభువా, రక్షకుడా, నీకే స్తోత్రములు. అవునేసయ్యా, నీవు గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడువు నా తండ్రి. నశించిపోయి దాన్ని వెతికి రక్షించడానికి ప్రభువా ఈ లోకానికి దిగివచ్చావు యేసయ్యా. ప్రభువా, నీ నామమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా పరిశుద్ధుడు, యేసయ్యా జీవము కలిగిన దేవుడు. జీసస్ పరిశుద్ధుడు పరిశుద్ధుడు, అల్ఫా ఓమేగయు మీరై ఉన్నారు. వాక్యమైన దేవుడు మీరై ఉన్నారు ప్రభువా. నా ప్రభువా, మమ్మల్ని మీరు ఎంతగానో సంరక్షించి కాపాడుతున్న గొప్ప దేవుడికి స్తోత్రములు. ఈ రోజంతా కూడా ప్రభువా యేసయ్యా నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు. పగల మేఘ స్తంభమా, రాత్రుల అగ్ని స్తంభముగా తోడయుండి నీ ప్రియబిడలను ప్రభా ఇశ్రాయేలు ప్రజలందరిని కాచి కాపాడినట్లుగా తండ్రి ఈ దినమంతా కూడా నీ బిడ్డలమైన మమ్మలను మీరెంతగానో కాచి కాపాడినందుకు వందనాలు ప్రభువా. నన్ను నా భార్య బిడ్డలను కాచి కాపాడినందుకు వందనాలు. నా రక్త సంబంధికులు, నా బంధువులు, స్నేహితులని, నా ఇరుగు పొరుగు వారిని, మా ఊరిలో ఉన్న వారిని, మా మండలం, జిల్లా, రాష్ట్రం, దేశంలో ఉన్న సమస్త ప్రజలందరినీ మీరు కాచి కాపాడినందుకు కోట్లాది స్తోత్రములు 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 స్తోత్రములు. అయ్యా, ఈరోజు ప్రభువా ప్రయాణం చేసిన ప్రతి బిడ్డలను మీరు కాచి కాపాడినందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా వారి ప్రయాణంలో మీరు తోడయుండి సంరక్షించినందుకు నీకు వందనాలు. ప్రతి కీడిని, దోషమును ప్రభువా మీరు తొలగించినందుకు నీకు వందనాలు. అవును ప్రభువా, సమస్యలను ప్రభు ఉన్న ప్రతి ఒక్కరికి సమస్యలు తొలగించినందుకు నీకు వందనాలు పరిశుద్ధుడా. ప్రభువా ప్రభువా యేసు ప్రభువా, నీ వంటి మంచి దేవుడు ఎవరున్నారు ప్రభువా? నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు యేసయ్యా? యేసయ్యా యేసయ్యా, నువ్వు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసే గొప్ప దేవుడువు. నీ నామములో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ నామమును బట్టి మేము ప్రార్థన చేస్తుండగా యేసయ్యా సమస్త ప్రజలందరినీ ప్రభు ఈరోజు సంరక్షించిన దేవుడువు. ప్రమాదాలు తప్పించవు నాయనా. ప్రభువా, ఈరోజు బిడ్డలందరినీ పోషించవు తండ్రి. యేసయ్యా పరిశుద్ధులందరినీ కూడా ప్రభువా నీ రెక్కల నీడలో భద్రపరిచావు తండ్రి. అయ్యా, మా దైవ సేవకులను, మా సంఘ బిడ్డలను ప్రభువా మీరు సంరక్షించినట్టు దేవుడువు. అవును ప్రభువా, మా ఊరిలో ఎంతమంది దైవ సేవకులు ఉన్నారు, ఎన్ని సంఘాలైతే ఉన్నాయో వారందరినీ కాచి కాపాడి కృప చూపినందుకు వందనాలు. మా మండలంలో, మా జిల్లాలో, మా రాష్ట్రంలో, మా దేశంలో ప్రభువా కోట్లాది ప్రభు దైవ సేవకులు ఉన్నారయ్యా. వారందరినీ, వారి కుటుంబాలను, వారి భార్య పిల్లలను మీరు సంరక్షించినట్టు దేవుడువు నాయనా. అలాగే ప్రతి ఒక్కరిని సంఘములో చేరినట్టు సభ్యులను, ప్రతి ఒక్క సంఘములను ప్రభా మీరు సంరక్షించినందుకు వారి కుటుంబాలుగా తండ్రి మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో ప్రభా, వారు చేస్తున్న వ్యవసాయం పనుల్లో, కూలి పనుల్లో తండ్రి మీరెంతగానో ప్రభు కృప చూపినట్టు దేవుడు
వారు చేస్తున్న బిజినెస్ పనిలో, వారు చేస్తున్న ప్రభా యేసయ్యా నీ పనిలో కూడా ప్రభా ఎంతోమంది ఈరోజు సత్య సువార్తను ప్రభా బోధించడానికి ప్రభువా సమాజముగా కూడుకునే తండ్రి వేల సంఖ్యలో ప్రతి ఊరికి ప్రభా వెళ్ళి కాలు నడకతో ప్రభా ఎంతోమంది తండ్రి సత్య సువార్తను బోధిస్తున్నారయ్యా. అయ్యా నీకు వందనాలు స్తోత్రములు. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమని నిన్ను ప్రభా ప్రజలకు ప్రభా సాటి చెబుతున్నారయ్యా. యేసే మార్గము నమ్మి రక్షణ పొంది బాప్తిసం పొందుకోండి. యేసయ్య మిమ్మల్ని నరకానికి కాకుండా పరలోకమునకు తీసుకెళతాడని ప్రభా సత్య సువార్తను బోధించిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ఉదయమున లేచి ప్రభా దేశము కోసము, సమస్త ప్రజల కోసము, ప్రతి ఒక్కరి కోసము తండ్రి ప్రార్థనలు చేసిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, దీవించండి ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. యేసయ్యా ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా ఈరోజు మరి ప్రభా దురాత్మల కొరకు యేసు నామములో ప్రార్థిస్తున్నాము దేవా. శాతబడి శక్తుల కోసం ప్రార్థిస్తున్నాం, మంత్రాల తంత్రాల కొరకు ప్రార్థిస్తున్నాము యేసు నామములో ప్రభా. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వరిదెలదని నీ వాక్యమును రిలే చేసి యేసు నామములో ప్రార్థిస్తున్నాము దేవా. పరిశుద్ధుడా యేసు నామములో ప్రార్థన చేస్తుండగా అది ఏ దురాత్మలంటే అవనే, ఎలాంటి దయ్యములంటే అవనే, యేసయ్య నామములో ప్రజలను బిడ్డలను విడిచిపోవునుగాక యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. అపవాది దురాత్మలారా, చీకటి శక్తులారా, ప్రజలను వేదన పరిచే, కృంగదల తీసే, అనారోగ్యం కలిగించే దురాత్మలారా, నజరేయుడైన యేసు నామములో బిడ్డలను విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాము. యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో అపవాది దురాత్మలారా, చీకటి శక్తులారా, ఇప్పుడే ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీవించి యేసయ్యా నాకు సహాయం చెయ్యి, నేను దురాత్మల చేత పీడింపబడుతున్నాను, నా సమస్యల్లో ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను, దయచేసి నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఆ బిడ్డల పట్ల మీరు దయ చూపండి, కనికరమును చూపండి. ఇప్పుడే అంధకార దురాత్మ చీకటి శక్తులను నజరేయుడైన యేసు నామములో మేము బంధిస్తున్నాం తండ్రి. అయ్యా భూమి నువ్వు దేని బంధిస్తే పరలోక రాజ్యంలో అది బంధించబడుతుంది అన్నావు. అవును ప్రభా, యేసయ్య నామములో మేము ఆ దురాత్మ చీకటి శక్తులను బంధిస్తున్నాము యేసు నామములో, బంధిస్తున్నాము యేసు నామములో, బంధిస్తున్నాము యేసు నామములో. బంధించబడునుగాక. అనారోగ్యం కలిగించే దురాత్మలారా, బలహీనతం పరిచే దురాత్మలారా, కృంగదల చేసే దురాత్మలారా, సమస్యల్లో కృంగదల చేసే దురాత్మలారా, యేసయ్య నామంలో ప్రజలను విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ బిడ్డలను విడిచిపోమని యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను. ఈ బిడ్డలను విడిచిపోవునుగా కానీ యేసు నామంలో నేను ఆజ్ఞాపిస్తున్నాను. బిడ్డలను విడిచిపోండి, యేసు నామంలో విడిచిపోవలసిందే. యేసు నామంలో విడిచిపోండి. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నా దేవుడు నిన్ను ఈరోజు విడిపిస్తున్నాడు. ఈరోజు నీకు తోడై ఉన్నాడు. ఆయనను ఆశ్రయించు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలయో కొదువై ఉండదని చెప్పినట్టు నా దేవుడు ఆయన ఆశ్రయించే ప్రజలకు ఏ మేలయో కొదువై ఉండదు. యేసయ్యా ఈ బిడ్డలను విడిపించండి. యేసయ్యా ఈ బిడ్డలను విడిపించి, యేసయ్యా ఈ బిడ్డలను విడిపించి గొప్పగా ప్రభువును కార్యాలు జరిగించు నాయనా. యేసయ్యా యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వరుదెల్లును. నీ యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు వరుదెల్లుతారన్న ప్రభా. వారు వరుదెల్లడానికి కార్యం జరిగించండి ప్రభా. వారు వరుదెల్లడానికి కృప చూపండి ప్రభా. ఇన్ని సంవత్సరాలు బట్టి నిజ ప్రభా దురాత్మల చేత, చీకటి శక్తుల చేత ప్రభువా, శాతబడి శక్తుల చేత పీడింపబడుతున్న బిడ్డలకి ప్రభా
యేసునామంలో ఈరోజు విడుదల మీరు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. శాతబడి దయ్యాలైనా, శల్లింగ దయ్యాలైనా, అంధకార దురాత్మ చీకటి శక్తులైనా యేసయ్య నామంలో బంధించబడి కాలిపోనుగా కానీ యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప విడుదల నా ప్రభు మీకు దయచేయనుగాక. నా ప్రభు ఈరోజు మీకు గొప్ప విడుదల దయచేయనుగాక. నా ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి కలిగిన దేవుడు అయినా ఆయన అధిక శక్తి కలిగిన దేవుడు, అధిక శక్తి కలిగిన గొప్ప దేవుడు. ఆయనే నజరేయుడైన యేసు, ఆయనే దావీదు కుమారుడు, ఆయనే సర్వాధికారి అయిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా. ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా. గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు. ఏ సమస్య అయినా సరే నా ప్రభు విడిపించగల సమర్థుడు. ఎలాంటి సమస్య అయినా విడిపించగల సమర్థుడు, శక్తిమంతుడు. ఆయనే కృపగల దేవుడు, కృపగల దేవుడు, కృపగల దేవుడు, కృపగల దేవుడు. నా ప్రభు కృపగల దేవుడు. అయ్యా, నీ కనికరుని బట్టి బిడ్డలందరిని విడిపించుము. నీ కనికరుని బట్టి బిడ్డలను విడిపించండి. నీ కనికరమును బట్టి ప్రభా దయచేసి బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడుదల దయచేసి కృప చూపండి. దుష్టుడైన సాతాను ప్రభా బిడ్డల దగ్గర నుంచి దొంగకెళ్ళిన ప్రతి ఒక్కటి యేసునామంలో తిరిగి రప్పించమని ప్రార్థిస్తున్నాము. వారికి ఇచ్చిన దీవెనలు దుష్టుడైన సాతాను దొంగలించగా దయచేసి ప్రభా మరలా తిరిగి రప్పించే గొప్ప దేవుడు నీవే. మరలా తిరిగి రప్పించే దేవుడు నీవే. నీవు ఇచ్చిన ఆశీర్వాదాలు వారు పొందుకోకుండా చేసిన దురాత్మలను ప్రభా ఈరోజు మీరు తొలగించినందుకు నీకు వందనాలు. తిరిగి మరలా ప్రభా వారి ఆశీర్వాదాలు వారికి దయచేయండి. తిరిగి మరలా ప్రభా వారి ఆశీర్వాదాలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి దీవెనలు, మీరిచ్చిన ఆశీర్వాదాలు ఈరోజు మరలా తిరిగి పొందుకోవాలా. యేసు నామములో మేము ప్రార్థిస్తుండగా వారికి ఇచ్చిన దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభా మరలా యేసు నామములో ప్రభా పొందుకున్నట్లుగా కార్యం జరిగించండి ప్రభు. యేసయ్యా, నువ్వు కార్యాలు అద్భుతాలు చేసే గొప్ప దేవుడు నా తండ్రి. నీకు సమస్తము సాధ్యమే ప్రభా, సమస్తము సాధ్యమే. ఈరోజు నీ బిడ్డలను ఆశీర్వదించండి. ఈరోజు తండ్రి మీ ఆకాశం వాకులను తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవులను కుమ్మరిస్తానని వాగ్దానం ఇచ్చావు కదా. అవును ప్రభా, నీవు దీవెనలు ఆశీర్వాదాలు దయచేసే దేవుడువు. నీవు దీవెనలు ఆశీర్వాదాలు దయచేసే గొప్ప దేవుడువు తండ్రి. యేసయ్యా, నన్ను దీవించు. యేసయ్యా, నన్ను ఆశీర్వదించు. యేసయ్యా, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించని ప్రతిరోజు నీకు మొర్ర పెడుతున్నారయ్యా. ఈ బిడ్డల మొర్ర ఆలకించండి నాయన. ఈ బిడ్డల ప్రార్థన వినండి ప్రభా. యేసయ్యా, అపవాది కబంధ అస్తముల నుండి ఈరోజు విడుదల మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. అయితే ప్రభా, నా ప్రభా, నీ రక్తంతో బిడ్డలందరినీ కడిగి, యేసు రక్తంతో కడిగి పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసి వారికి నీకు మధ్యన అడ్డుగోడల వలె ఉన్న ప్రతి పాపమును ప్రభా యేసు నామంలో కొట్టివేస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు క్షమించండి. యేసయ్యా, నన్ను క్షమించండి అని అడగండి. యేసయ్యా, నన్ను క్షమించండి అని అడగండి. మీరు అడగండి నోరు తెరిచి నా ప్రభువుని. యేసయ్యా, నన్ను క్షమించండి. యేసయ్యా, నన్ను క్షమించండి. యేసయ్యా, నన్ను క్షమించండి. నేను చేసిన తప్పుదములు క్షమించండి. నేను చేసిన పాపములు క్షమించండి. నేను చేసిన దోషములను క్షమించండి అని ప్రతి ఒక్కరూ అడగండి. మీరు అడిగితే నా ప్రభువు కృపగల దేవుడు, దయగల దేవుడు, క్షమించే దేవుడు, ఆయనకు నీకు మధ్యన అడ్డుగోడలను తొలగించగల సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన నీ ప్రార్థన వింటాడు. ఆయన నీ మొర్ర వింటాడు. ఎందుకంటే రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు, వేలకట్టి నిన్ను కొనుక్కున్నాడు. యేసు ప్రభువా,
నన్ను దయచేసి మీరు క్షమించండి, నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయండి అని అడగండి. అడగండి ఈరోజు యేసయ్యని, అడగండి యేసయ్యని. ఈరోజు మీరు అడగండి నోరు తెరిచి, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు. నా నోటితో చేసిన పాపములు, నా హృదయంలో చేసిన పాపములు, నా తలంపుల్లో చేసిన పాపములు, నా చూపులతో చేసిన పాపములు, నా శరీరంతో చేసిన పాపములు, తప్పుదములు క్షమించు యేసయ్యా. నువ్వు క్షమించు యేసయ్యా. నువ్వు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడువు కదా. దయచేసి ఈరోజు మమ్మల్ని క్షమించండి. మరి అన్నడు కూడా ప్రభా అటువంటి పాపములు మరలా మేము చెయ్యకుండా, నీ గాయాలను మరలా మేము రేపకుండా ప్రభా దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యా. ఈ బిడ్డలందరినీ మీరు క్షమించండి ప్రభా, క్షమించండి ప్రభా, క్షమించండి ప్రభా. నీవెల్లప్పుడు మా ప్రార్థన వినే దేవుడు, నిత్యము మా ప్రార్థన ఆలకించే దేవుడు అయ్యా. నిత్యము నిరంతరము మేము మొర్రపెట్టుచుండగా మా ప్రార్థనలు విని జవాబులు ఇచ్చే గొప్ప దేవుడువు నాయన, ప్రత్యక్షరం ఇచ్చే దేవుడువు. ఈరోజు తండ్రి ఎంతమంది అయితే ప్రభువా యేసయ్యా ప్రార్థనలో ఏకీవించి నా దేవుడు నా జీవితంలో విలువైన కార్యము జరిగిస్తున్నాడని విశ్వాసముతో నిరీక్షణతో ప్రభువా నీ యందు ఓర్పు కలిగి జీవిస్తూ ఎదురు చూస్తున్నారో బిడ్డల జీవితంలో కార్యం జరిగించు నాయన. అద్భుతం చెయ్యి, నువ్వు చేస్తానన్న దేవుడువు. నాకు మొర్ర పెట్టుము, నీకు ఉత్తరం ఇస్తానన్నావు. నీకు మొర్ర పెడుతున్న బిడ్డల పట్ల ప్రభా నీవు వారికి సమాధానం ఇచ్చే దేవుడువు, సమాధానం ఇచ్చే దేవుడువు, సమాధానం ఇచ్చే దేవుడువు. వారిని ప్రభా ఈరోజు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రభా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డల కొరకుము యేసు నామములో ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాము. యేసయ్య నామములో స్వస్థతలు కలుగునుగాక, యేసయ్య నామములో విడుదల కలుగునుగాక, యేసు నామములో స్వస్థత విడుదల కలుగునుగాక. అది ఏ రోగమైనా, ఏ అనారోగ్యమైనా యేసు నామములో బిడ్డలను వదిలి విడిచి పోవునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు పట్టించి పీడింపబడుతున్న అనారోగ్యమైన పర్వతములారా యేసు నామంలో బిడ్డలను వదిలి విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామంలో బిడ్డలను వదిలి విడిచిపోవునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామంలో బిడ్డలను విడిచి వదిలిపోవునుగాక అని యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను. అనారోగ్యమైన పర్వతమా, అనారోగ్యమైన పర్వతమా, అనారోగ్యమైన పర్వతమా యేసునామంలో కదిలిపో. ఈరోజు కదిలిపోమ్మని యేసునామంలో ఆజ్ఞాపిస్తున్నాను. యేసునామంలో కదిలి విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. బిడలను వదిలి అగ్రోహాన్ని విడిచి యేసయ్య నామంలో ఇప్పుడే విడిచి పోవునుగాక. యేసునామంలో విడిచిపోవునుగాక, యేసునామంలో విడిచిపోవునుగాక, యేసునామంలో విడిచిపోవునుగాక అని ప్రార్థిస్తున్నాను. ప్రభువా ఈరోజు తండ్రి ఈ బిడ్డలందరి పట్ల ప్రభు నీ కనికరము చూపినందుకు, నీ జాలిగల హస్తము చాపినందుకు దేవా నీకు వందనాలు, స్తోత్రములు. నీ గాయపడిన హస్తము చాపి ఈ బిడ్డలను తాకి స్వస్థపరచుము తండ్రి. ఆకాశము నుండి ప్రభా నీ దక్షిణ హస్తము చాపుము. తల దగదగ బంగారము కంటే, వజ్రాల కంటే, అయా సూర్యుని కంటే ఎక్కువ తేజస్సుముతో కలిగి ఉన్న నీ హస్తమును చాపి నన్ను తాకి స్వస్థపరచువు కదా. మరణ పడక మీద ఉన్నప్పుడు తండ్రి నన్ను తాకి స్వస్థపరచువు కదా. అదే హస్తము చాపి ఈరోజు ఎంతమంది అయితే అనారోగ్యముతో ఉన్నారో, బాధలతో ఉన్నారో తండ్రి వారందరినీ మీరు తాకండి, స్వస్థపరచండి నాయన. మరణ పడకల మీద ఉన్నవారిని తాకండి, స్వస్థపరచండి. అనారోగ్యముతో బాధపడుతున్న వారిని తాకండి, స్వస్థపరచండి. ఇప్పుడే నడవలేని వారి యేసు నామంలో నడుచుదురుగాక, నడవలేని వారి యేసు నామంలో లేచి నడుచుదురుగాక. రోగాలతో మంచం మీద పడి ఉన్నవారు యేసు నామంలో ఈరోజు ఆ రోగంలో విడిచిపోవునుగాక.
యేసు నామంలో వారు లేచి నడిచెదరుగాక. యేసు నామంలో లేచి నడిచెదరుగాక. అది ఏ రోగమైనా సరే యేసు నామంలో వదిలి విడిచిపోవునుగాక. యేసు నామంలో నేను ప్రార్థన చేస్తుండగా ఈ అద్భుతాలు యేసు నామంలో జరుగునుగాక. యేసు నామంలో జరుగునుగాక. యేసు నామంలో జరుగునుగాక. యేసయ్యా, మీరిచ్చిన అధికారము ప్రభువా, మీరిచ్చిన అధికారమును బట్టి మేము ప్రార్థిస్తున్నాము. యేసయ్య నామంలో ఈ గొప్ప మిర్రకల అద్భుతాలు జరుగునుగాక. అయా, స్వస్థపరిచే శక్తిని, కార్యాల అద్భుతాలు జరిగే శక్తిని యేసయ్య నామంలో రిలీజ్ చేస్తుండగా అద్భుతాలు, మిర్రకలు, స్వస్థతలు, చూసుక్రియలు యేసు నామంలో జరుగునుగాక. యేసు నామంలో జరుగునుగాక. యేసు నామంలో జరుగునుగాక. ఇది కార్యాల అద్భుతాలు చేసే ఆ గొప్ప సర్వోన్నతమైన దేవాది దేవుడికి, యేసు క్రీస్తు ప్రభుల వారికి వందనాలు, 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 వందనాలు. యేసయ్యా, ఈరోజు నా తండ్రి మీరు చేసిన ఈ గొప్ప మేలులు బట్టి నీకు వందనాలయ్యా. అలాగే ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ప్రభు పనులు లేకుండా, జాబులు లేకుండా తండ్రి వారు చేసే వ్యవసాయాల్లో ప్రభా ఫలభరితము రాకుండా, వారు చేస్తున్న వ్యాపారంలో ప్రభా అభివృద్ధి లేకుండా బాధపడుతున్నారు. వారందరికీ ప్రభా దయ చూపండి, కనికరమును చూపి వారందరినీ ప్రభా యేసయ్యా, వారందరి పట్ల దయ చూపండి, వారు ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.